శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం. ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే గౌతు శిరీష, సభ్యులుగా తడియాల నరసింహులు, సవర రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌడ్ శిరీష మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో మనం ప్రవర్తించే తీరుతోనే సగం వ్యాధి నయమైపోవాలని తెలిపారు. ఆసుపత్రికి కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేస్తానని, హాస్పిటల్ ని పేదల పాలిట వరంగా తీర్చిదిద్దాలని డాక్టర్లను కోరారు. మరి మీ స్కోర్ వాళ్ళు చేయకుండా స్కోర్ ఇచ్చేస్తుంటే వాళ్ళు చేయట్లేదు. ఆ ఉద్దేశంతో మేము స్కోర్ తగ్గించడం వల్ల వాళ్ళు కొంచెం లేట్ చేశారు. వాళ్ళైతే మారిపోయారు. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ అయితే ఏజెన్సీ మారింది. హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్యారేజ్ భారం, వాళ్ళు చూడాల్సిన ప్రచారం ఐడెంటిటీ సోమపేట పలాస కూడా ఫిల్ అవుతుంది. ఆశపడంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా పలాస ఫిల్ అయిపోతున్నాడు. మా పేర్లు పరిశీలించి మమ్మల్ని అవకాశం కల్పించినందుకు, మా ఆఫీస్లో కాబట్టి సంవత్సరంలో మాకు అవకాశం కల్పించినందుకు ఆ ఖర్చుల కోసమని మేము యాక్చువల్గా పైన కొత్తగా ఒక వార్డ్ అంతా కట్టారు. కానీ మాకు పెద్ద 50 బెడ్ హాస్పిటల్ అయితే కార్డ్స్ అనేవి కాస్ట్లీ. అయితే 2-3 సంవత్సరాలు కలిపి కానీ అది రాదు. లేదంటే మన స్పెషల్ బడ్జెట్ కానీ ఇక్కడున్న మీ నర్సులు కానీ పేషెంట్స్ని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా చూశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ బాగుందన్న అది ఒక్కటే వాళ్ళకి సగం జబ్బు తగ్గిపోతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మేమన్నా కానీ ఏంటి హాస్పిటల్ ఇంత స్మెల్, ఎక్కడైనా నార్మల్ కామన్ పీపుల్తో నన్ను నేను పోల్చుకొని మాట్లాడుతున్నాను. ఈరోజు మాత్రం నిజంగా కింద కానీ మీద వస్తున్నప్పుడు కానీ చూశాను, చాలా శుభ్రంగా ఉంది. రోజు ఇలాగే ఉంచాలని మీకు కోరుకుంటున్నాను. రెండోది, మీ మీద ఫిర్యాదు కాదు కానీ నిన్న కూడా అక్కడ ఈనాడు వాళ్ళతో సహా ఇంతకుముందు చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. మీ డాక్టర్స్తో కూడా చెప్పాను, టైంకి రమ్మని. నేను కూర్చోండి డాక్టర్ గారు, ప్రతిరోజు 9 గంటలకు ఉండమని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ కనీసం ఉన్న 6 డాక్టర్లు 3-4 హాస్పిటల్ తీసే టైం ఉంటే పేషెంట్స్కి అదొక ధైర్యం, మీ హాస్పిటల్ బాగా నడుస్తుందని. నిన్న డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో దాదాపు మాకు వచ్చిన 72-62 కంప్లైంట్స్లో 5 కంప్లైంట్స్ ఈనాడు శ్రీను గారు ఇక్కడ ఉంటే ఆయనే చెప్తారు. అమ్మ, హాస్పిటల్కి వెళ్తే కనీసం 9 గంటలకి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. కొంతమంది 9-9:30 వచ్చి వెళ్ళిపోయి అటెండెన్స్ వేసి మళ్ళీ 11 గంటలకు వస్తున్నారు. ఇది మిమ్మల్ని కించపరచాలని ఒక పేరు పెట్టో చెప్పట్లేదు. ముందు హాస్పిటల్కి ఆదరణ రావాలంటే మీ 6 ఒక్కసారి ఉన్నట్టు చెప్పండి. చాలామందికి మాకు పనులు ఉన్నట్టు మీకు పనులు ఉంటాయి. కానీ కనీసం 3 డాక్టర్లైనా, అది ఏ డాక్టర్ అయినా వచ్చిన పేషెంట్కి డాక్టర్ గారు ఉన్నారా, వాళ్ళని చూస్తారు. ఉదయం 9 గంటలకి హాస్పిటల్కి వచ్చేటప్పుడు మేము వెళ్తే డాక్టర్లు ఉంటారు, ఒక టీం ఉంటారని నమ్మకం ఉంటే హాస్పిటల్ మీద ఒక గౌరవం, ఆదరణ పెరుగుతుంది అనేది మీ అందరికీ తెలియని సబ్జెక్ట్ కాదు. కానీ నా దృష్టికి పదే వస్తుంది. మీ ప్రొఫెషన్, ఈ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని నేను అవమానించాలని కాదు. దయచేసి ఆ జాగ్రత్త మీ అందరూ మీలో మీరు కోఆపరేషన్తో స్పెషలిస్టులు ఏంటో, వాళ్ళ సమస్య ఏంటో వేరే డాక్టర్ చేయొచ్చు. అదొకటి దయచేసి పాటించమని మీకు కోరుకుంటున్నాను. ఇలా హాస్పిటల్ అవసరాలు, మనకి ఫ్యామిలీకి ఎలాగ అవసరాలు, ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉంటే అవసరాలన్నీ కొత్త ఎలా ఒకటికి వస్తాయో, అయితే మీ అందరి సహకారంతో, నాకున్న పరిచయాలతో కానీ, ఇటు సిఎస్ఆర్ ఫండ్ అనేవి కానీ, ఎవరైనా దాతలు దొరికినా, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్తోని 100% తీరుస్తాను అనట్లేదు. కానీ ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నవన్నీ కూడా నాకు ఒక లిస్ట్ రాసి ఇచ్చినదైతే అన్నీ ఒకేసారి కాకపోయినా ఖచ్చితంగా శిరీష మేడంకి చెప్పినందుకు మాకు ఇవి తెచ్చిచ్చారు అన్న సాటిస్ఫాక్షన్ మీకు కలిగేలాగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను. పదవి అనేది అధికారం కాదొక బాధ్యత. మీరు రొటీన్గా, ఈరోజు నేను చెప్పాను ఇలాంటి మా మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది ఏంటంటే రొటీన్గా ఒకసారి వస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ్యత. అలాగే ఇక్కడున్న టీము కూడా డాక్టర్స్ కాకుండా మిగతా వైద్య సహాయ సిబ్బంది కూడా రిసీవింగ్ బాగుండాలమ్మా. అంటే మనకి ఏవో చిరాకులు ఉండొచ్చు అవన్నీ, కానీ అవి మీరు హాస్పిటల్కి వచ్చాక ప్రొఫెషనలిజంలోని పేషెంట్స్తో రిసీవింగ్ బాగుంటే సిహెచ్సి చాలా మంచి పేరు, ఇంకా మంచి పేరు వస్తుందని నాకు ఒక నమ్మకం. మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికే కొంతమంది డాక్టర్స్ జాయిన్ అయ్యారు. సెప్టెంబర్, అక్టోబర్ కల్లా మనకు కావాల్సిన డాక్టర్లందరూ వస్తారని కోరుకుంటున్నాను. ఈ లోపల మీ రిక్వైర్మెంట్ ఈరోజు మీకున్న నిధులతో మీరు తీర్చుకున్న కాకుండా రిక్వైర్మెంట్ నాకు రాసివ్వగలిగితే ఏది సిఎస్ఆర్ నిధులు, ఏది ఎంపీ గారిని అడగడం, ఏవి నేను దాతలను ఎదగడం, అలాంటివి చేసి ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ని యావరేజ్గా 50% అన్నా నేను తీరుస్తానని నేను మీకు మాటిస్తాను.
థ్యాంక్ యూ. బాగా జరుగుతుంది. స్పెషలిస్టులు ఉండేవారు కానీ ఉన్న స్పెషలైజేషన్లోనే ఇద్దరు ముగ్గురు ఉండేవారు. సో అలా కాకుండా సేవలు అనేవి డైవర్సిఫైడ్గా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ స్థాయిలు బట్టి స్టాఫ్ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేయడం పడింది. దీనికి రేషనలైజేషన్ అనే ఒక జియో ఇచ్చి గవర్నమెంట్ ఏంటంటే ఏరియా ఇప్పుడు ఏంటంటే మనం మందసలో హాస్పిటల్ ఉంది, హరిపురంలో హాస్పిటల్ ఉంది, సింపురంలో ఉంది, గుడంబలో ఉంది. కానీ బస్సులు అనేవి రీచ్కి సంబంధించి హాస్పిటల్స్ని గవర్నమెంట్ మిగతా చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిలు సిహెచ్సిలు ఎవరైనా రిఫరల్ అన్నమాట ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ నుండి సిహెచ్సికి రిఫరల్ ఇస్తూ ఈ రిఫరల్ ఇక్కడ జరగని అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వల్ల ఇక్కడ నుంచి దగ్గరలో టెక్కలే డిహెచ్గా మార్చి మన పేషెంట్స్ ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది. శ్రీకాకుళం వెళ్లాల్సినంత వ్యయ ప్రయాసాలు ఎవరు భరించలేని కారణంగా దగ్గరలో టెక్కలే డిహెచ్ చేస్తూ అంటే అప్పటికి టెక్కలే జిల్లాగా ఏమీ ఆలోచన లేదు. కానీ గవర్నమెంట్ టెక్కల్ని జిల్లా హాస్పిటల్ పెడితే అటు పాతపట్నం నుండి ట్రైబల్ కానీ ఇటు పక్క మన ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వెళ్లాల్సిన భారం తగ్గుతుందనే ఉద్దేశంతో టెక్కల్లో డిహెచ్లు ఇచ్చారు. టెక్కల్లో డిహెచ్ ఇచ్చి అప్పుడు మెడికల్ కాలేజెస్లో పని డీసెంట్రలైజేషన్ చేశారనమాట సేవల్ని. అలాగే అక్కడ పాలకొండని కూడా ఒక ఏరియా హాస్పిటల్ చేశారు. పాలకొండ చూస్తే టెక్కలి హాస్పిటల్ కంటే ధీటుగానే ఉంటుంది, సేవలు కూడా అలాగే ఉంటాయి. అయితే సీతంపేటలో ఒక టీచింగ్ హాస్పిటల్ పెట్టారు. సో దట్ ఎక్కడా కూడా ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. వారు తమ హోమ్ అనే ఫీలింగ్ లేకుండా వేరే దగ్గర మేము అసహాయాలుగా ఉండాల్సిన పరిస్థితి కల్పించకుండా గవర్నమెంట్ సేవల్ని డీసెంట్రలైజ్ చేసింది. అందులో భాగంగానే మనకి పైన ఒక ఈఎన్టీ ఒక ఆప్థమాలజిస్ట్ని కూడా మనకి పైన వార్డులు ఇస్తూ రీసెంట్గా అంటే సర్జన్ని ఒక ఆప్థామిక్ సర్జరీని కూడా మనకి శాంక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మనకి అభివృద్ధి కమిటీ సభ్యులుగా మేడం గారు ఒక 3 నెలల ముందే నిర్ణయించారు. వాళ్ళని మనం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడానికి మన హాస్పిటల్లో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడానికి నిరాఘాటంగా మనకు ఎమ్మెల్యే మేడం గారికి మధ్యలో వారధిగా ఉంటూ మన హాస్పిటల్ అవసరాలు మేడం గారికి తెలియజేస్తూ మనకు దిశానిర్దేశం చేయడానికి 2 సభ్యుల్ని మనకి కేటాయించి ఉన్నారు కనుక ఆ సభ్యుల్ని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టమని మేడం గారిని అడిగాను. అలాగే మన హాస్పిటల్లో కనీసం బెడ్స్ కూడా కరెక్ట్గా లేవు, కార్డ్స్ కరెక్ట్గా లేవు. కాబట్టి మనకు అంటే వైద్య సేవలో మన హాస్పిటల్కి లభించిన ఫండ్స్ని సరైన బాధ్యతాయుతంగా పేషెంట్కి కావాల్సిన వస్తువులు కొనడానికి మేడం గారు అప్రూవల్ తీసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాను. చిన్ననాటి సార్ని రమ్మని చెప్పి గౌరవంగా ఆహ్వానిస్తే కార్డ్స్ కావాలి, సక్షన్ ఆపరేటర్స్ కావాలి, అలాగే నార్మల్ డెలివరీకి కావాల్సిన ల్యాబ్ టేబుల్ కూడా అత్యంత దైర్యమైన పరిస్థితిలో ఉంది మా హాస్పిటల్లో. అయితే ఈ ల్యాబ్ టేబుల్స్ కావాలంటే మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, మీరు కొనుక్కోండి అని మనకు పైనుంచి సమాధానాలు వచ్చాయి. సో మేడం గారికి చెప్తున్నాను అంటే కార్డ్స్, బెడ్స్, అలాగే ల్యాబ్ టేబుల్ ఒకటి, నెక్స్ట్ సర్జరీ కోసం కావాల్సిన సర్జికల్ టేబుల్స్ కొన్ని, సర్జరీ చేస్తున్నప్పుడు కావాల్సిన సక్షన్ ఆపరేటర్స్, అలాగే సీఎం కొనలేము సార్ ఏమనుకోదు, సీఎం 2 కోట్లు ఉంటుంది, అది మనకి ఇప్పుడు కొనలేము. అయితే మన దగ్గర 5 లక్షలే ఫండ్ ఉంది కాబట్టి ఇంట్లో మిగిలిన అంటే డాక్టర్స్ కష్టపడినందుకు డాక్టర్స్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తూ పేషెంట్ కేర్ ఫండ్స్ కొన్ని ఉంటాయి మేడం. అంటే 100 రూపాయలు వస్తే 15 రూపాయలు గవర్నమెంట్ ట్రస్ట్ ఇస్తుంది, 45 రూపాయలు పేషెంట్ కేర్ ఫండ్స్ ఇస్తుంది, 35 రూపాయలు కష్టపడిన డాక్టర్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో ఆ ఇంటెన్షన్ కూడా జీరో చేయకుండా జూలై 10 కల్లా డాక్టర్స్ ద్వారా మేము కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధికి మా సాయ సరుకులా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పలాస గారికి, అలాగే మోహన్ బాబు డాక్టర్ గారికి, అలాగే చిన్నమ్మాయి డాక్టర్ గారికి, శాసనసభ్యురాలు నిత్యం అభివృద్ధి పదంలో అందరినీ పరిగెత్తిస్తూ నష్టం లేకుండా ఏదో చేయాలని ఒక తపంతో ముందుకెళ్తున్నటువంటి మా ఎమ్మెల్యే శిరీష మేడం గారికి, అలాగే మరి ఏం కాబోయే చైర్మన్ మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తర్వాత భగవంతుడి తర్వాత పునర్జన్మ ప్రసాదించినటువంటి పేరున్నటువంటి వైద్యులు మరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ ప్రభుత్వంలో మంచి పేరు ఈ పలాస
తీసుకొచ్చి మేడం గారి తాలూకా ప్రతిష్టను కాపాడాలని ప్రజల్ని అందరినీ అన్ని సదుపాయాలు అందే విధంగా కృషి చేయాలని మరి రానున్న రోజుల్లో మాకు ఇదే మొదటి సమావేశం. అసలు ప్రమాణ స్వీకారం ఏమైనా ఉంటుందేమో మేమైతే అనుకున్నాం. మరి డైరెక్ట్ యాక్చువల్గా గ్రీవెన్స్కి వెళ్తే 12-12:30కి ఇలా ఫోన్ చేసి ఇలా ప్రోగ్రామ్ ఉందని అంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది. అయినా కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా నియోజకవర్గ సమన్వయకర్త వీసీ గారికి అలాగే శాసనసభ్యురాలు శిరీష మేడం గారికి అన్న శివాజీ అన్న గారికి నిత్యం రుణపడి ఉంటామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్ట్ మేడం ఈ సమస్య ఏదైనా చెప్పవచ్చు. మేడం గారు అందుబాటులో లేకున్నాడు మాకు చెప్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఉన్న సమస్యలు కానీ డాక్టర్స్ కానీ క్యాబ్ నర్స్ కానీ ఇంకేమైనా మెడికల్ పరంగా మనకి ఇంప్లిమెంట్ కావాలి చేయాలని మా దృష్టిలో ఇచ్చే సమస్యను మా మేడం మేము పెట్టుకెళ్ళి అహర్నిశం మేము కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి ఆ తర్వాత హాస్పిటల్ అభివృద్ధి గురించి మేము కూడా సాయశక్తుల ఎల్లవేళ మేము కూడా అభివృద్ధి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాము. ఈ చక్కని అవకాశం మీరు అందరికీ మాకు ధన్యవాదాలు.